మాటలకు అందనివి. వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, దేశ విదేశీ పర్యాటకులు విశాఖలోని సాగర తీరాలను నిత్యం సందర్శిస్తూ ఉంటారు. ఈ సముద్ర తీరాల్లో ఒక్కొక్క దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది కూడా ఉంది. ఈ వరుసలో ఆర్కే బీచ్ ఎప్పుడూ అగ్రగామిగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకి ముందుకొస్తున్నటువంటి సముద్ర జలాలు ఇసుక తిన్నెలను మింగేస్తున్నాయి. తీరం పొడవునా ఉన్న రక్షణ గోడలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. దీంతో 10 టీవీ గ్రౌండ్లోకి దిగింది. విశాఖ తీరంలో మోగుతున్న డేంజర్ బెల్స్పై ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. విశాఖ సాగర అందాలు మాటలకందనివి. వేలాది మంది ప్రకృతి ప్రేమికులు, దేశ విదేశీ పర్యాటకులు విశాఖలోని సాగర తీరాలను నిత్యం సందర్శిస్తూ ఉంటారు. ఈ సముద్ర తీరాల్లో ఒక్కొక్క దానికి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే ఈ వరుసలో ఆర్కే బీచ్ ఎప్పుడూ అగ్రగామిగా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజు రోజుకి ముందుకొస్తున్న సముద్ర జలాలు అక్కడున్న ఇసుక తిన్నెలను మింగేస్తున్నాయి. తీరం పొడవునా ఉన్న రక్షణ గోడలను ధ్వంసం చేసేస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని హడలిపోతున్నారు. దీంతో 10 టీవీ గ్రౌండ్లోకి దిగింది. విశాఖ తీరంలో మోగుతున్న డేంజర్ బెల్స్పై ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. విశాఖ సాగర తీరంలో బీచ్ కోతలు డేంజర్ బెల్స్ను మోగిస్తూ ఉన్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియతో విశాఖలోని కొంత భూభాగం సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, బీచ్ కోతల వల్ల విశాఖ ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటుందనేది గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాల ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా ఉధృతంగా మారి వేగంగా గోడలను ఢీకొట్టడంతో ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఎంతలాగా దాని ప్రభావం అనేది ఉంటుందనేది మనం స్పష్టంగా కనిపిస్తుంది. అలలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో సముద్రం అంతా కూడా కోతకు గురవుతుంది. విశాఖలో అత్యంత డేంజర్గా ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇటు కోస్టల్ బ్యాటరీ నుంచి ఇటు కుర్సిరా సబ్మెరైన్ వరకు కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొని ఉంది. వేగంగా అలలు ఢీకొట్టుతున్న నేపథ్యంలో మొత్తం కూడా అంటే సముద్రం అంతా కూడా కోతకు గురవుతున్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇది మనం ఇక్కడ ఏదైతే వరుణ్ చిల్డ్రన్ పార్క్ వద్ద ఉన్నాము, ఈ చిల్డ్రన్ పార్క్ వద్ద పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఎవరైనా ఆ పార్కులో ఆడుకునేందుకు ఏర్పాటు చేశారు, కానీ ఈ అలల ఉధృతికి బీచ్ కోతకు గురవడంతో ఎవరైనా కానీ అక్కడ ఆటలు ఆడాలన్నా కానీ ఆ పార్కుకు రావాలన్నా కానీ ప్రమాదకరంగా మారిన పరిస్థితిని అయితే చూడొచ్చు. ఎవరైనా ఈ లోపలికి దిగాలన్నా కానీ చాలా ప్రమాదంగా మారిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. కేవలం ఇటు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు ప్రభావం మాత్రమే కాకుండా ఇటు వాతావరణం వేడెక్కిన కారణంగా సముద్రం సైతం కూడా ముందుకు చొచ్చుకు వస్తుందంటూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగినట్లయితే కనుక దాదాపుగా 2040 నాటికి విశాఖ సాగర తీరం వెంబడి 1 నుంచి 5% భూభాగాన్ని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బయోషీల్డ్ను, మడ అడవులను పెంచాలని నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాల్లో సహజ కృత్రిమ పద్ధతిలో రక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు. అత్యంత ప్రమాదకరంగా గుర్తించిన ప్రాంతాల్లో ఇటు ఆర్కే బీచ్లోని గోకుల్ పార్క్ నుంచి కురుసిరా సబ్మెరైన్ వరకు కూడా 171 కోట్లతో ప్రత్యేకంగా పనులు చేపట్టనున్నారు. గోకుల్ పార్క్ వద్ద 1.1 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మించగా ఇది కురుసిరా సబ్మెరైన్ ప్రాంతంలో 1/2 కిలోమీటర్ మేర ఫైల్ ఫౌండేషన్ అయితే వేయనున్నారు. అలాగే జాలర్పేటలో 27 కోట్లతో తీరాన్ని పునరుద్ధరించి ఇసుక దిబ్బలను అభివృద్ధి చేయనున్నారు. మంగమ్మవేరపేటలో 43 కోట్లతో సముద్ర అలల దిశ మార్చే విధంగా
డిఫ్లైక్ లిస్టింగ్ వాల్ను నిర్మించి భారీ ఇసుక దిబ్బలను ఏర్పాటు చేస్తారు. భీమిలీలో సైతం కూడా 30,000 కోట్లతో సముద్ర ఆవాసాల పునరుద్ధరణకు కాంక్రీట్ రీఫ్ క్యూబ్స్ అలాగే సీ వాల్స్ను ఏర్పాటు చేయడానికి భావించడం జరిగింది. ఈ అలల ఉధృతి తాటికి ఆ వాల్స్ సైతం కూడా పడిపోతూ ఉన్న నేపథ్యంలో అక్కడ పెద్ద పెద్ద బండరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల ఇలాంటి సంచులు ప్రస్తుతానికి మనం ఈ నోవాటెల్ వద్ద ఏవైతే ఉందో ఇక్కడ బీచ్లో ఏర్పాటు చేశారు. ఈ సంచులన్నింటిని సైతం కూడా ఈ వాల్ వద్ద ఏర్పాటు చేసేందుకైతే చర్యలు చేపడుతున్నారు. తద్వారా ఏమిటంటే అలలు ఉధృతంగా తాకినప్పుడు దాని తీవ్రత అనేది తగ్గుతుంది. అలాగే ఇసుక మేటలను సైతం కూడా తీసుకుపోయేందుకు కాస్త అవకాశం తగ్గుతుందన్న ఉద్దేశంతో వీటిని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తాయనేది అయితే నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా అంటే ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ సంచలనం ఏర్పాటు చేసినప్పటికీ ఫైనల్గా డ్రెడ్జింగ్ చేసి ఇసుకనంతా కూడా ఇక్కడ చేర్చినప్పటికీ కూడా అత్యధిక సముద్ర భూభాగం అంతా కూడా వేడెక్కిన నేపథ్యంలో ఆ సీ లెవెల్ సైతం కూడా పెరిగిపోతుంది. తద్వారాగా ఆ అలల ఉధృత తీవ్రత అంతా కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా తుఫాన్లు వాయుగుండ సమయంలో వేగంగా వచ్చి ఢీకొడుతూ ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఏదైతే సముద్రం అంతా కూడా ఇక్కడ ఉన్న కోస్టల్ బ్యాటరీ వద్ద నుంచి ఇటు భీమిలీ తీరం వరకు కూడా చాలా చోట్ల కూడా ఈ కోతకు గురవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే కోస్టల్ బ్యాటరీ నుంచి కుర్సురా సబ్మెరీన్ వరకు అత్యంత తీవ్రంగా ఉంది. మనం చూసాం ఎంత ప్రమాదకరంగా ఇక్కడ మారిందని చెప్పుకోవచ్చు. ఒకటి గోకుల్ పార్కు, మరొకటి ఈ వరుణ్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ, అలాగే కుర్సురా సబ్మెరీన్ వద్ద చూసుకున్నట్లయితే కనుక భారీ స్థాయిలో ఈ కోతకు గురవుతూ ఉంది. ఇలాగే కనుక కోతకు గురవుతున్నట్లయితే కనుక విశాఖలో కొంత భూభాగాన్ని సైతం కూడా కోల్పోయే అవకాశం ఉందని అయితే నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. నిత్యం సముద్రం కోతకు గురవడం కాస్త ఆందోళన రేకెత్తిస్తూ ఉంది. అయితే ఈ సముద్ర కోతలకు సంబంధించి నివారణ మార్గాలు ఏంటి, అసలు ఎందువల్ల ఇంత పెద్ద స్థాయిలో సముద్రం కోతకు గురవుతుందని తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు విశాఖ రీజనల్ నేషనల్ ఓషనోగ్రఫీ మాజీ డైరెక్టర్ మూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు పెద్ద స్థాయిలో అంటే మన విశాఖపట్నంలో ఎప్పుడు కానీ వాయుగుండాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కానీ, అంతేకాకుండా అమావాస్య పౌర్ణమి సమయంలో కూడా పెద్ద ఎత్తున కోతకు గురవుతూ ఉంటుంది. ఎందువల్ల అంటారు? ఇప్పుడు సముద్రపు కోత అనేది చాలా కారణాలు ఉన్నాయండి. గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఆలోచించుకోవాలంటే సముద్రం యొక్క మట్టం, నీటి మట్టం పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే మన వాతావరణం వేడెక్కిపోతుంది. దాన్నే మనం ఇంగ్లీష్లో గ్లోబల్ వార్మింగ్ అంటారు. దానికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని మనం గ్యాసెస్ రిలీజ్ చేయడం, ఇండస్ట్రియలైజేషను, తర్వాత అంటే మనం చెట్లు నరికేయడం, అర్బనైజేషన్, వీటన్నిటి మూలన త్రూఅవుట్ వరల్డ్ సఫర్ అవుతున్న ఫ్యాక్టర్ అయితే కనుక సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. లాస్ట్ 10 yearsలో యాక్చువల్గా చెప్పాలంటే 2 millimeters per year చొప్పున రైజ్ అయ్యేది 4 millimeters రైజ్కి రెట్టింపు అయిపోతుంది. సో ఈ సముద్ర మట్టం పెరగడం మూలాన కొంత కోతకు గురవుతుంది. అది మెయిన్ కారణం. అది మనకు ఇండియాకే కాదు, మన విశాఖపట్నానికే కాదు, మొత్తం ప్రపంచం అందరికీ ఉన్న సమస్య. అంటే ప్రధానంగా ఈ బీచ్ కోతలను నివారణ చేయాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అనేక రూపాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పోర్టు ఆధ్వర్యంలో సైతం కూడా డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఇసుక మేట్లు అనేవి ఇప్పుడు రీసెంట్గా ఒక బ్యాగులు కూడా వేస్తూ ఉన్నారు. ఇవన్నీ నివారణ మార్గాలు అనుకోవచ్చా? అంటే శాశ్వతంగా నివారించవచ్చు అనేది ఏమన్నా అభిప్రాయపడవచ్చు? ఇవన్నీ నివారణ మార్గాలే కానీ శాశ్వత నివారణ మార్గాలు మాత్రం కాదు. ఈ పోర్ట్లు, జట్టీలు కన్స్ట్రక్షన్ చేయడంలో ఏంటంటే వాటికి రెండో పక్క ఎరోజన్ ఎక్కువైపోతుంది. మనకి బంగాళాఖాతంలో ఏంటంటే సెడిమెంట్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు కూడా సౌత్ నుంచి నార్త్కు ఉంటుంది. అంటే శ్రీలంక దగ్గర నుంచి టువర్డ్స్ పారాదీప్ అలా వెళ్తుంటుంది. ఆ ఇసుక ప్రవాహాన్ని మనం
జట్టీలు కట్టి, పోర్టులు కట్టి, హార్బర్లు కట్టి కంట్రోల్ ఆపేస్తున్నాం. ఆపేయడంలో ఏమవుతుంది, మన రామకృష్ణ మిషన్ బీచ్ ఏరియా అవ్వచ్చు, కాకినాడలో ఉప్పాడ ఏరియా అవ్వచ్చు, ఇంక ఏరియా అవ్వచ్చు, వీటికి ఇసుక రవాణా తగ్గిపోతుంది. ఇసుక రవాణా తగ్గిపోయిన వెంటనే సముద్ర పొలాలు ఏం చేస్తున్నాయి, ఆ కోస్తా తీరాన్ని కోసేస్తున్నాయి. దీనికి నివారణ మార్గాలకు వస్తే ఏది ఇక్కడ పెర్మనెంట్ కాదు, ఏది ఇక్కడ కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే కొన్ని ప్రాంతాలు మనం చూస్తున్నాం, రీసెంట్గా మన కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లోనే కొంత భూభాగం సైతం కూడా సముద్రంలోకి కలిసిపోతూ ఉంది. విశాఖపట్నంలో కూడా అంత తీవ్రత ఉండే అవకాశం ఉందంటారా? అంటే విశాఖపట్నానికి కూడా ముప్పు ఉందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మన విశాఖపట్నం రాకీ కోస్ట్ కాబట్టి కొంత నయమే, కానీ ఇక్కడ కూడా ఎరోజన్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది అనేది దానికి ఏంటంటే లోకల్ జాగ్రఫీ, రోడ్డు కొండల మధ్యన ఉండడం కానీ, లేకపోతే చూడండి మనకు తుఫాన్లు వచ్చాయంటే కనుక ఎంతసేపు కూడా దివిసీమ దగ్గర కానీ, మచిలీపట్నం బేలో కానీ, పారాదీపులో కానీ ఎందుకు తాగుతాయి, అక్కడ ప్లెయిన్గా జెంటిల్గా కోస్ట్ ఉంటుంది కాబట్టి ఆ కెరటాలు ఎక్కువ దూరం లోపలికి వెళ్ళిపోతాయి. అదే రాకీ కోస్ట్ అయితే కొంత తక్కువ ఉంటుంది. ప్రతి ఏటా సముద్రపు కోతతో సతమతమవుతున్న విశాఖ తీర ప్రాంత రక్షణ ప్రతి ఒక్కరిపై ఉంది. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తే అది సృష్టించే విలయాన్ని తట్టుకునే శక్తి అయితే మానవానికి లేదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పర్యావరణాన్ని రక్షిస్తూ అభివృద్ధిని చేయాలంటూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. రెండింటిని సమతుల్యం చేసినప్పుడే ఇలాంటి కోతలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.